హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి 7 హెల్తీ ఈజీగా పిల్లలకు టిఫిన్ ఐడియాస్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. జస్ట్ ఏ టిఫిన్స్ అనేది మనం ఈ 7 డేస్ అంటే ఈ 7 చెప్తానండి. 7 డేస్‌కి సరిపోతుంది టిఫిన్ ఐడియాస్. ఇక మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి, పిల్లలకి ఎలాంటి హెల్తీ ఫుడ్ పెట్టాలి, అలాగే స్నాక్స్‌కు, లంచ్‌కు అలాంటి ఏమేమి ఫుడ్ పెట్టాలి అని మీకు కావాలి అంటే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్స్‌ప్లెయిన్స్ అయితే చేసి చెప్తాను. ఇంకా మీకు కుకింగ్ కూడా అంటే వంట చేస్తూ కూడా కావాలి అంటే గన కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది పిల్లలు మనకు ఫుడ్ అనేది సరిగ్గా తినరు కదా! ఇప్పుడు మనకు ఈ నేను ఈ ఛానల్‌లో మనీ సేవింగ్‌తో పాటు పిల్లల గురించి అలాగే మొత్తం వ్లాగ్ రూపంలో కూడా నేను చేయాలనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది చూడాలనుకుంటే గనక నాకు కామెంట్‌లో చేయండి. నేను తప్పకుండా వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక మనకు మార్నింగ్ లేస్తానే పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే టిఫిన్. పిల్లలకు మంచిగా హెల్తీగా ఉండాలి. అలాగే ఆయిల్ ఎక్కువగా లేకుండా మంచిగా హెల్తీగా వాళ్ళు తినే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. బయట నుంచి జంక్ ఫుడ్ లేకుండా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకొని పిల్లలకు వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు ఎక్కడ మాకు వద్దు ఇంట్రెస్ట్ లేదు అనకుండా వాళ్ళు ఇంట్రెస్ట్‌గా తినే విధంగా మనం టిఫిన్ అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. పిల్లలకు ఎలా చేస్తే మంచిగా ఫుడ్ తింటారు అనేది కూడా నేను చెప్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం పదండి. ఈ 7 హెల్తీ అంటే స్కూల్‌కైనా పెట్టొచ్చు మీరు అంటే ఫస్ట్ స్నాక్స్ ఉంటుంది కదా! అలాంటి టైంలో కూడా ఈ టిఫిన్ పెట్టొచ్చండి. లేదు మార్నింగ్ స్కూల్‌కెళ్ళే ముందు టిఫిన్ కోసం పిల్లలకు ఎప్పుడూ కూడా మనం పిల్లలకు మార్నింగ్ హెల్తీ ఫుడ్ అనేది పెట్టాలండి. మార్నింగ్ ఫస్టు మనం మార్నింగ్ లేస్తానే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ అనేది పిల్లలకు కంపల్సరీ అలవాటు చేయండి. ఇలా అలవాటు చేయడం వల్ల పిల్లలకు మార్నింగే వాళ్ళకు మనం పాలు ఇవి ఇవి ఇవ్వకుండా ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ ఇచ్చామనుకోండి వాళ్ళ కడుపులో మొత్తం క్లీన్‌గా, నీట్‌గా ఉంటుంది. అలాగే మంచిగా డైజెషన్ అవ్వడానికి కూడా ఉంటుంది. మీరు నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ పెట్టినా కూడా ఈజీగా తింటారండి. ఇంకా మీరు బాదం పప్పులు, వాల్‌నట్స్ అవన్నీ ముందే నైట్ సోక్ చేసి పెట్టేసి కూడా పిల్లలకు ఇవ్వచ్చు. నేనైతే మార్నింగ్ అయితే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే కంపల్సరీ ఇస్తా అండి. ఇప్పుడు వర్షాకాలం కదా! కంపల్సరీ నేను పిల్లలకైతే కషాయం అనేది ప్రతిరోజు ఇస్తాను. ఇంత పెద్ద గ్లాస్ కాదు గానీ, ఇంత చిన్న గ్లాస్ అనేది కషాయం అనేది కంపల్సరీ ఇస్తా అండి. వాళ్ళకి హెల్త్‌కు బావుంటుంది. అలాగే ఇప్పుడు జలుబులు, దగ్గులు అలాగే వైరల్ ఫీవర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా! అలా రాకుండా కొంచెం మన పిల్లల్ని కాపాడుకోవచ్చు. నేనైతే ఇలానే ట్రై చేస్తూ ఉంటాను. మీకు కూడా ఒకవేళ యూజ్ అవుతుందేమో అనేది ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఇక్కడ చెప్తున్నాను. ఇక టిఫిన్ విషయానికొస్తే మనకు తల్లులకు ప్రతిరోజు ఉండే టెన్షన్ ఏది చెప్పండి? పిల్లలకు హెల్తీగా ఉండాలి. మంచి ఫుడ్డు అంటే మంచిగా టిఫిన్ అనేది ఏది ప్రిపరేషన్ చేస్తే పిల్లలు తింటారు. బ్రెడ్డు, జాములు అలాంటివి కాకుండా నూడిల్సు, పిజ్జాలు, బర్గర్‌లు ఇలా కాకుండా ఇంట్లోనే హోమ్‌మేడ్‌గా అలాగే మనకు టైం కూడా ఉండాలి. ఆ ఫుడ్ చేయాలంటే టైం కూడా ఉండాలి కదా! కాబట్టి టైంతో పాటు సింపుల్‌గా చేసుకునేది ఈ 7 చెప్తాను. మీకు ఇంకా ఇలాంటివి కావాలంటే నెక్స్ట్ వీడియో కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. ఫస్ట్‌దొచ్చేసి వెజిటబుల్ ఉప్మా. ఇది వెజిటబుల్ ఉప్మా వచ్చేసి జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను చూడండి. వెజిటబుల్ ఉప్మాలో మనము మామూలుగా ఉప్మా రవ్వ తీసుకుంటాం కదా! వెజిటబుల్స్ అనేది ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకు గ్లాస్ పైగానే మనము వెజిటబుల్స్ అన్నీ వేసేసేయండి. మీ దగ్గర ఉండేవి మొత్తం వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి మీరు ఉప్మా చేయడం వల్ల పిల్లలు ఇంత తినాల్సిన అవసరం లేదండి. ఇంత తిన్నా వాళ్ళకు ప్రోటీన్ అలాగే ఫైబర్ అన్నీ వచ్చేస్తాయి. మనం సెపరేట్‌గా కర్రీస్ కొంతమంది పిల్లలు కర్రీస్ అనేది అంటే కొన్ని వెజిటబుల్స్ తినరు. అలాంటి వాళ్ళకు ఇలా ఉప్మా చేసి పెట్టామనుకోండి క్వాంటిటీ తక్కువ తిన్నా ప్రోటీన్, ఫైబరు అన్నీ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు ఎప్పుడు కూడా ఇంత తినాలని అంటే ఎక్కువ క్వాంటిటీ తినాలని ఎప్పుడు ఆశపడొద్దండి. కొంచెం తిన్నా వాళ్ళు తినే క్వాంటిటీని బట్టి మనం కూడా మంచిగా దాంట్లో అన్నీ కలిసే విధంగా మనం ఫుడ్ ప్రిపరేషన్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అలాగే హెల్త్‌కి మంచిది ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి కదా! నెక్స్ట్ వచ్చేసి లెమన్ రైస్ అండి. లెమన్ రైస్ అనేది చాలా సింపుల్ కదా! అందరికీ తెలుసు. బట్ మనం మార్నింగే రైస్ ఎట్లా కుక్ చేస్తాము. కుక్ చేసిన దాంట్లో నుంచి కొంచెం రైస్ తీసిపెట్టి పిల్లలకు సెపరేట్‌గా లెమన్ రైస్ జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది అంతే కదా! అలాగే వాటిని కలర్‌ఫుల్‌గా చేసే విధంగా పైన కొత్తిమీరతో డెకరేషన్ చేయడం. ఒక చిన్న బౌల్ తీసుకొని ఇంతింత డైరెక్ట్ ఏదో పెట్టేసాం గంటెతో కాకుండా పిల్లలకు కొంచెం మంచిగా కనిపించే విధంగా పెట్టాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాన్ని మొత్తం ప్రెస్ చేసి ఇట్లా మనకు హోటల్స్‌లలో పెడతారు చూడండి. ఇట్లా ప్రెస్ చేసి పెడితే ఒక చిన్న బౌల్ షేప్ లాగా వస్తుంది. దానిపైన కొత్తిమీర పెట్టడం. అలా కొంచెం డెకరేషన్ చేసి వాళ్ళకి మంచిగా కనిపించిందంటే మీరు ఏ ఫుడ్ పెట్టినా ఈజీగా తింటారు. స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది. ఇది చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలండి. ఇప్పటికిప్పుడు అలవాటు చేస్తే పిల్లలు తినరు.
మీరు అనుకోవచ్చు పిల్లలు ఫుడ్ తినడానికి ఇన్ని డెకరేషన్లు ఇంత అవసరం లేదు కదా అని. కానీ వాళ్ళు బయట ఫుడ్డు అంత అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నప్పుడు మన ఇంట్లో ఇంకా ఎంత అట్రాక్టివ్‌గా చేస్తే ఆ పిల్లలు తింటారు చూడండి. మనకు అప్పట్లో మనకి ఇంత వెరైటీస్ లేవు కాబట్టి మనం ఏదైనా తినేవాళ్ళం. ఇప్పుడు బయట అంత మంచి మంచి ఫుడ్స్ అంటే మంచివని కాదు, ఎక్కువ అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నప్పుడు ఇంట్లో మనం ఏదో జస్ట్ నార్మల్‌గా చేసి 2 గంటలు ఇలా పెట్టేసామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు కదా! కాబట్టి తినే మంచిది క్వాంటిటీ, అలాగే క్వాంటిటీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం క్వాంటిటీ అయినా మంచిగా తినే విధంగా చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది కూడా అంతే, మనకు రైస్ ఉంటే సరిపోతుంది. మొత్తం వెజిటబుల్స్ ఏసేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసేయొచ్చు అప్పటికప్పుడు. దీంట్లో ఎక్కువగా మసాలాలు అవి కూడా వేయాల్సిన అవసరం ఉండదని సింపుల్‌గా చేసేసి పిల్లలకు ఎక్కువగా వెజిటబుల్స్ కూడా యూజ్ చేస్తుంటారు. అలాగే దీంట్లో బఠానీ, శనగలు అలాంటివి కూడా వేసుకొని పిల్లలకు మంచిగా హెల్తీగా అయితే పెట్టొచ్చు మనము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూరగాయలు వేస్తాం కాబట్టి అలాగే కూరగాయలన్నీ కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి పిల్లలకు. అలా కలర్‌ఫుల్‌గా కనిపించినప్పుడు పిల్లలు కూడా మంచిగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి చపాతీ రోల్ అండి. చపాతీ రోల్ అంటే మనం ఇప్పుడు మామూలుగా చపాతీ చేసేస్తాము. కర్రీ ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా చపాతీ రోల్ అంటే ఇంకా డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఆలు మసాలా కర్రీలాగా చేసి దాంట్లో రోల్ చేసి పెట్టేసి ఇవ్వచ్చు పిల్లలకు. నేనైతే గనక చపాతీ చేస్తాను కదా! పక్కన కర్రీ ఏదో ఒకటి చేస్తాం. అంటే మరీ ఎక్కువగా లూజ్ ఉన్న కర్రీ కాదు. జస్ట్ కొంచెం ఫ్రైలో అట్లా చేసినప్పుడు దాన్ని మిడిల్‌లో పెట్టి రోల్ చేసి ఇస్తాను పిల్లలకు. కొంచెం హాఫ్‌గా కట్ చేసి, అంటే కొంచెం క్రాస్‌గా కట్ చేస్తే మనకు పిల్లలకు తినడానికి కూడా బావుంటుంది గదా! అందుకోసం కానీ అలా చపాతీ రోల్ చేసి ఇవ్వడం. ఇక నెక్స్ట్ ఇడ్లీలో కూడా నేను ఒక్కొక్కసారి రాగి ఇడ్లీ, అలాగే మామూలుగా వైట్ చేస్తాను. ఇంకా మన ఫ్లాగ్ ఉంటుంది చూడండి. అంటే జెండా కలర్స్ 3 కలర్స్ ఉంటాయి కదా! అలా కూడా చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది. బట్ ముందు మనం కొంచెం ఆలోచించి ప్రిపరేషన్ చేసుకుంటే, అలాగే చిన్న చిన్న ఇడ్లీస్ కూడా చేయడము. ఒక్కొక్కసారి నేను చిన్న బౌల్ ఉంటుంది చూడండి. బౌల్‌తో అంటే చిన్న గిన్నెలో ఇడ్లీ పిండేసి అలా కూడా కప్ ఇడ్లీలాగా కూడా చేసి ఇస్తూ ఉంటాను. మనం ఇంట్రెస్ట్‌గా చేసి ఇస్తే పిల్లలు కూడా తినేది 1, 2 అండి. కానీ వాళ్ళు ఇష్టంగా తింటారు. బలవంతంగా తినడానికి, ఇష్టంగా తినడానికి చాలా తేడా ఉంటుంది. అలాగే మార్నింగ్ టైంలో అసలు టైమే ఉండదు పిల్లలకు తినడానికి కూడా. అలాంటి టైంలో ఈ ట్రిక్స్ అన్ని మీకు బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ మీకు తెలిసినేటివి అయ్యుండొచ్చు. కానీ ఎలా అంటే వాళ్ళకి ఎలా పెడితే వాళ్ళు ఈజీగా తింటారని చెప్తున్నాను. టీవీలో అవి కాదండి. నేనైతే మార్నింగ్ భక్తి ఛానల్ ఒకటి పెట్టేస్తాను. ఆ పాటలు వినుకుంటూ వాళ్ళు తినేస్తారు. ఈ బొమ్మలు ఇవేం పెట్టను. కొద్దిసేపు, ఎందుకంటే వాళ్ళు గూడా కొంచెం అలాంటి మంచి మాటలు వింటూ ఉంటారు. నేను భక్తి ఛానల్ అయితే పెట్టేస్తా అండి. అలాగే మనకు రామాయణం అలాంటివి కూడా చెప్తూ ఉంటారు చూడండి. అలాంటివి పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రోజు దోస కూడా నేను అంటే రాగి దోస, మామూలుగా బీట్రూట్, క్యారెట్ అలా మిక్సీ చేసి అలా కూడా వేసి దోస చేస్తుంటాను. దోస వేసేటప్పుడు కూడా పిల్లలకు డోరామాన్ బొమ్మలు అలా ఉంటాయి కదా! వాళ్ళు చిన్న చిన్నవి అలాంటివి కూడా బొమ్మలు వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంత పర్ఫెక్ట్‌గా రాకపోయినా వాళ్ళు అడిగింది ఒకటైతే నేను వేసింది ఇంకొకటొస్తది. కానీ ఎలా అయినా పిల్లలు కదండీ! వాళ్ళు కొంచెం మామూలుగా రౌండ్‌గా వేసేదానికంటే దానికి 2 కళ్ళు, 2 చేతులు పెట్టేసి ఒక తోక యాడ్ చేసామనుకోండి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్‌గా తింటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి టమోటా రైస్. 7 వచ్చేసి. ఈ టమోటా రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా మంచిగా తింటారు. ఈ వర్షాకాలంలో అయితే చాలా మంచిదండి టమోటా రైస్ కూడా. దాంట్లో కొంచెం మిరియాలు ఏసామంటే ఘాటుతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 7 అండి. ఫస్ట్‌ది వచ్చేసి వెజిటబుల్ ఉప్మా, సెకండ్ వచ్చేసి లెమన్ రైస్, 3 వచ్చేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, 4 వచ్చేసి చపాతీ రోలు, అలాగే 5ది వచ్చేసి ఇడ్లీ, నెక్స్ట్ దోస, అలాగే టమోటా రైస్. ఈ 7 వీక్‌కి సరిపోతుంది. నెక్స్ట్ వీక్ మీరు ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్‌గా మార్చి చేయండి. నేను మీకు నెక్స్ట్ వీక్ కూడా ప్లానింగ్ కావాలి అంటే చెప్పండి. నేను నెక్స్ట్ కూడా వీడియో చేసి పెడతాను. దీంట్లో మెయిన్‌గా మీరు గుర్తుంచుకోవాల్సింది మార్నింగే కాబట్టి పిల్లలకు ఎక్కువగా ఆయిల్ అలాంటివి, డీప్ ఫ్రై అలాంటివి ఐటెమ్స్ కొంచెం తగ్గించుకోవాలండి. ప్రతిరోజు కాదు, వారంలో 1, 2 డేస్ సరిపోతుంది. అలాగే పిల్లలు తినడానికి ఈజీగా ఉండే విధంగా చిన్నగా, అంటే ఇప్పుడు చపాతీ రోల్ ఉంది కదా! అంటే కొంచెం చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇవ్వడం. వాళ్ళకి ఆ ముక్కల్ని కూడా షేప్‌లో కట్ చేసి ఇవ్వడం. ఇవన్నీ చేయాలండి. కొంతమంది పిల్లలు అస్సలు తినరు. ఫుడ్ తినకుండా స్కూల్‌కి కూడా వెళ్ళిపోతారు. అలాగే ప్రతి వారం ఒకటే టిఫిన్ కాకుండా మారుస్తూ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యి ఈ 7 ఈజీ, అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మనం ఎంత పిల్లలకు హెల్తీగా ఫుడ్ పెడతామో అంత వాళ్ళు కూడా అంతే హెల్తీగా ఉంటారు. కాబట్టి మీరు ఈ 7 అనేది ఒకసారి ఫాలో అయిపోండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా
ఇలా టిఫిన్స్ గానీ, లంచెస్ కానీ, స్నాక్స్ గానీ, నేను ఇంట్లోనే హోమ్‌మేడ్‌గా స్నాక్స్ అయితే చేస్తూ ఉంటాను. బయట నుంచి స్నాక్స్ తేను. దాని ద్వారా కూడా నాకు మనీ చాలా సేవ్ అవుతుంది కదా! మీకు ఇంట్లోనే హోమ్‌మేడ్‌గా చేసే స్నాక్స్ కూడా కావాలి అంటే చెప్పండి. మీకు ఇలా డైరెక్ట్‌గా చెప్పడం కంటే వీడియోలో నేను ఎలా చేసి అంటే ఎలా చేస్తాననేది కూడా కావాలి. మీరు వీడియోలో చేసి చూపించండి అంటే మీరు కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోలో అయితే చేసి చూపిస్తాను. మీకందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.